మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒకసారి దయచేసి చూసుకోండి. మీ నెట్వర్క్ ఇబ్బంది అవుతుంది జర్నీలో ఉండటం వల్ల. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను కత్తి వెంకటస్వామి గారు. రామారావు గారు నమస్తే అండి. వైసీపీ నాయకులు బొట్ల రామారావు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు నమస్తే. రామారావు గారు, ఏంటి ఇక్కడ చూస్తే మున్సిపల్ కార్మికుల సమ్మె ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిగా ముందుకెళ్తుంది అంటున్నారు. గతంలో మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది? ఆ మున్సిపల్ కార్మికుల పట్ల మీ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏంది? వాళ్ళకి ఏ విధంగా గతంలో కార్మికులు ఏ విధంగా సంతోషంగా ఉన్నారు? ఇప్పుడున్నటువంటి వ్యత్యాసం ఏంది ప్రభుత్వంలో? మనకి తెలిసిందేనండి, మున్సిపల్ కార్మికుల యొక్క ఆవశ్యకత, వాళ్ళ యొక్క ప్రాధాన్యత ఏంటనేది. అందుకే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు కోరినా కొనకపోయినా వాళ్ళ జీతాలను మెరుగ్గా పెంచి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి మొట్టమొదటి రాజకీయ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి అంశం మనం చూసాం. మరి ఇక్కడ ఏదైతే స్వచ్ఛ భారత్ అని చెప్పేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ లో శ్రమదానం పేరుతోటి రకరకాల ఈ యొక్క మాటలు చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ప్రాథమికంగా ఏదైతే కార్మికుల యొక్క సమస్యలు ఏంటి, ముఖ్యంగా పట్టణాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళ యొక్క డిమాండ్లు, న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం కేవలం ఏదైతే సిఆర్డిఏ ఏదైతే దానికి సంబంధించి కానీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగూరు నారాయణ ల్యాండ్ ఫిల్లింగ్ ఎట్లా చేయాలనేటువంటి అంశం కానీ పాలన అయితే గాడి తప్పింది అనేది వాస్తవం అండి. ఎక్కడా కూడా రివ్యూ కానీ, ఎక్కడా కూడా పర్యటనలు కానీ లేవు. గతంలో మంత్రులు మా ప్రభుత్వంలో కూడా ఖచ్చితంగా రెగ్యులర్ గా కనీసం నెలలో 4-5 రోజులు పట్టణాల్లో పర్యటించేటటువంటి అంశం కానీ, లేకపోతే జిల్లాలో పర్యటనలు కానీ ఉండేటటువంటి అంశం ఈ రోజు మర్చిపోయి వాళ్ళు జేబులు నింపుకునే పని, లేకుంటే వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క ఇప్పుడు ఉన్నటువంటి దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవడం ఎలా అనేటువంటి ఆలోచన విధానం కనిపిస్తుంది. కానీ అట్లాగే సిఆర్డిఏ కూడా చూసాం, చంద్రబాబు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీగా దాన్ని ఎలా వాళ్ళు కాపాడుకొని డెవలప్ చేసుకోవాలనేటువంటి ఆలోచన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి తప్ప, ఆ తపనే తప్ప మరొకటి లేదనేది కనిపిస్తా ఉంది. అట్లాగే కొన్ని శాఖలు కూడా చూసాం మనం. వ్యవసాయ శాఖ కూడా అదే విధంగా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఏ విధంగా చూసినా కూడా మనం చూస్తుంటే సమస్యలు ఎక్కడ వేసిన పొంగలు అక్కడే మాదిరిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కూడా స్ట్రైక్ ప్రదర్శించాయి. స్ట్రైక్ కి పిలుపునిచ్చి 1వ తేదీ నుంచి బంద్ చేస్తా ఉన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా ఆపినటువంటి పరిస్థితి అయితేనేమి, అట్లాగే ఉద్యోగులు కూడా తమకు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏవి కూడా నెరవేర్చలేదని చెప్పి ఈ మధ్య ఉద్యోగ సంఘాలు కూడా కలెక్టరేట్ లేదంటే ధర్నాకు పిలిపించినటువంటి పరిస్థితి అయితేమి, అట్లాగే అంగన్వాడీ వర్కర్లు కూడా వాళ్ళు తమ యొక్క న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో మాట తప్పారని చెప్పేసి ఈరోజు ఏదో అధికారంలోకి వచ్చామని చెప్పేసి సిగోసుకుపోయి ఏదైతే కార్మిక సంఘాల నాయకులు కానీ, ఉద్యోగ సంఘాల నాయకులు కానీ, ప్రజా సంఘాల నాయకులు కానీ ఈ యొక్క నాయకులను కలవాలంటే కూడా వాళ్ళకి అపాయింట్మెంట్లు కూడా ఇవ్వకుండా తమ ఇగోని ప్రదర్శిస్తూ ఏదైతే బిచ్చగాల మాదిరిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కరెక్ట్ కాదు ఈ వైఖరి. ప్రభుత్వాలు అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, మంత్రులు కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి ప్రతినిధులకు కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యను వీళ్ళు స్వీకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అట్లాగే ప్రహసనంగా ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని వీళ్ళు పెడుతున్నటువంటి గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఎక్కడన్నా కొన్ని సమస్యలైనా పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. వీళ్ళంతా కూడా పుట్టదాఖలు కార్యక్రమం తప్ప, ప్రహసనాలు తప్ప ఇక ప్రభుత్వంలో ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్ కానీ, పారదర్శకత కానీ, ఏదైనా సరే ఒక అర్జీ ఇచ్చినటువంటి వ్యక్తికి మరలా దానికి సంబంధించినటువంటి జవాబుదారీతనం కానీ పూర్తిగా లోపించింది. అట్లాగే గ్రామాల్లో కూడా ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్లో కానీ, లేకుంటే గ్రీవెన్స్ లో కానీ ఎక్కడా కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్ కానీ, ఆన్సరబుల్ మెథడ్ కానీ లేనటువంటి పరిస్థితి. పేరుకే ఈ యొక్క వ్యవస్థలన్నీ మేము పెట్టామని చెప్పుకోవడం తప్ప ఎక్కడా కూడా పరిపాలనలో ఎక్కడా కూడా మెరుగైనటువంటి విధానం కానీ, శ్రద్ధ కానీ, ఆసక్తి కానీ కనిపించట్లేదు అనేది తెలిసిపోతుంది. 2 సంవత్సరాలకే ఈ యొక్క ప్రభుత్వాల యొక్క పనితీరు చాలా దయనీయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా ఉందనే దానికి కూడా ఒక కారణం వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఉంది. వాళ్ళే చెప్పారు,
48 మంది మంత్రులు, 48 మంది ఎమ్మెల్యేలు ఓకే రామారావు గారు. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అంశం ఓకే రామారావు గారు. మంత్రుల ర్యాంకింగ్ లో కూడా ఎన్ని Right. లోపభూయిష్ట విధానాలను సరి చేసుకోవాలని కోరుతున్నామండి. రైట్ రామారావు గారు, రైట్. ఓకే బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి యాదవ్ గారు నమస్తే అండి.